సార్ మళ్ళీ ట్రంప్ మోడీ లవ్ మార్కెట్ చూసి ఇంకా ట్రంప్లో మోడీ అమర ప్రేమికులాగే కనిపిస్తున్నారు చూస్తుంటే. ఈ అమర ప్రేమ ఏమీ ఆగేటట్టుగా లేదు. మొన్న చైనా వెళ్ళి రావటము, అక్కడ మోదీ వెళ్ళటము, దానివల్ల అంతర్జాతీయ దృశ్యం మారింది ఇవన్నీ అనుకున్న తర్వాత అది ఇంకా అయిపోతుండగానే భారత్ని ఎలాగో మళ్ళీ తన గుప్పిట్లో తన గీతల్లోనే పెట్టుకోవాలని ట్రంప్ నిజానికి చాలామంది అనుకుంటున్నట్టు మూర్ఖుడు ఉన్మాది కాదు. మూర్ఖత్వంతో కూడిన చాలా తెలివైన వ్యూహకర్త ఆయన. ఆధిపత్యాన్ని వాణిజ్య లాభాన్ని ఎలా అటు పెట్టుకోవాలని. సో ఆయన వెంటనే ఆ సాయంత్రానికి సంకేతాలు పంపడం మొదలుపెట్టారు. భారతదేశం మాకు ఎప్పటి నుంచో స్నేహ దేశం, మోడీ నాకు చాలా స్నేహితుడు, ఈ సమయంలో ఆయన చేసింది నాకు నచ్చకపోవచ్చు కానీ మోదీకి నాకు చాలా మంచి స్నేహం ఉందని ఆయన చెప్తే ఈయన కూడా రెసిప్రొకేట్ అని చెప్తే ఒక్కసారిగా వాతావరణం కాస్త మారింది. ఎంత మారింది అంటే బ్రిక్స్ సమావేశం వెనిజులాలో జరుగుతుంది. బ్రిక్స్ సమావేశం వెనిజులాలో కాదు, బ్రెజిల్లో జరుగుతుంది. జరుగుతుంటే నరేంద్ర మోదీ వస్తాడు అనుకున్నారు కదా, ఆయన పోలే. మోదీ వెళ్ళకపోవడానికి ఒక కారణం ఎంతో కొంత ట్రంప్కు ఉన్నటువంటి అమెరికాతో దూరం పెరగకుండా చూసుకోవడం అని పరిశీలకుల్లో ఒక అభిప్రాయం ఉంది. అక్కడే ఉంటే పక్కనే ఉన్న వెనిజులా మీద యుద్ధం చేయడానికి ట్రంప్ పూర్తిగా తన యుద్ధ విమానాలు ఇవన్నీ కూడా రెడీ చేసి అక్కడ పెట్టుకున్నాడు. వెనిజులా దగ్గర అంతకుముందు బాగున్న రోజుల్లో అమెరికా ఇచ్చిన F-16 విమానాలతో సహా అన్నీ ఉన్నాయి. వాటిని మేము ఉపయోగిస్తాము, ఎదురుదాడి చేస్తాము, మేమేం తగ్గమని వాళ్ళు చెప్తున్నారు. ఇలాంటి సమయంలో భారతదేశాన్ని ప్లీజ్ చేసుకోవడానికి ట్రంప్ మళ్ళీ ఈరోజు నిన్న రాత్రి ఆయన మళ్ళీ మొదలుపెట్టి భారత అమెరికా వాణిజ్య చర్చలు మళ్ళీ మొదలవుతాయి, పరిష్కారం కుదురుతుందని నాకు ఆశాభావంగా ఉంది, అది ఇదని ఆయన అంటే వెంటనే మోదీ గారు మళ్ళీ దానికి కొనసాగింపుగా స్పందించి ఈయన మళ్ళీ ట్వీట్, ఐ వెల్కమ్ జెస్చర్స్ ఫ్రమ్ ట్రంప్ ఎట్సెట్రా అని చెప్పి, కాబట్టి చర్చలు నిజంగా సజావుగా జరిగి ఒప్పందం కుదురుతుందని నేను కూడా కోరుకుంటాను, ఈ పద్ధతిలో ఆయన మాట్లాడటం. ఇంకా ఒకటి అదనపు అంశం ఏమంటే ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి భారతదేశానికి వచ్చిపోయాడు ఈ మధ్యలో. గాజా, ఇజ్రాయెల్ వీటన్నిటిని చైనాలో జరిగిన తిజియాన్ సమావేశంలోనూ అందరు ఖండించారు. కానీ ఇజ్రాయెల్ ఫైనాన్స్ మినిస్టర్ భారతదేశానికి వచ్చి వెళ్ళాడు. కాబట్టి మెత్తపరిచేటటువంటి ఒక పని అమెరికా చేసినట్టుగా ఉంది, అది నడుస్తూ ఉంది అని. దీనికి తోడు వెంటనే భారతదేశంలో ట్రంప్ మోడీ మధ్య చర్చలు జరుగుతున్నాయి, మళ్ళీ ట్రేడ్ టాక్స్ ముందుకెళ్ళే అవకాశం ఉందని తెలియగానే స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా జోష్ వచ్చేసిందంట. ఈరోజు పొద్దున మీరు కనుక చూస్తే ఆ ఫైనాన్షియల్ మ్యాగజైన్స్ అన్నీ ఫలానా దాని పెరిగింది, ఫలానాది పెరిగిందని చాలా భారీ ఎత్తున స్టాక్ మార్కెట్లో ఒక ఆర్టిఫిషియల్ బూమ్ తెచ్చే ఒక ప్రయత్నం కూడా జరుగుతున్నట్టుగా ఉంది. సో అనేక బహుముఖ వ్యూహాలతో అమెరికా మరొకసారి భారతదేశాన్ని తన దీంట్లోనే ఉంచుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. మోదీ ప్రభుత్వం లేదా మోదీ వ్యక్తిగతంగా అంటే తను నాయకుడిగా మరి ఆ జాగ్రత్త పాటిస్తున్నారా లేదా, గతంలో మొన్నటి గుణపాఠాలు మళ్ళీ మర్చిపోతున్నారా అని విదేశాంగ నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది ఈనాటి